క్లాస్ రికార్డ్ చేశాను. So one question, mathematics, today also mathematics. So Akshita, which college? Akshita? Shirisha? ఆమె ఏ కాలేజ్? అరుణోదయ సార్. ఓకే ఓకే, సేమ్ కాలేజా? సార్. ఓకే, మ్యాథమెటిక్స్ చెప్తాను ఈరోజు కూడా. లెట్ ఏ ఈక్వల్ టు I minus 2j plus 3k and b equal to 2i, b equal to this 2i plus j plus k. These two vectors are given. If C is a unit vector, C is a unit vector, such that ABC is maximum. Okay, then C equal to what? అంటే C అనే వెక్టర్ ఏమవుతుంది, ఇది ఫైండ్ అవుట్ చేయాలి. ABC మాక్సిమం అయ్యేటట్టు C ఈక్వల్ టు ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆప్షన్స్ ఆర్ గివెన్. A minus I plus J plus K by this is root 3. B vector option, B option 2i minus j minus k by root 6. C option 2i minus j plus 3k by root 14. D option I plus j minus 2k. నేను అరిహంత్ బుక్ నుంచి చెప్తున్నాను, ఓకేనా? సో root 6. ఇప్పుడు సొల్యూషన్ తీసుకుంటే ఇప్పుడు సి వెక్టర్ కనుక్కోవాలి. దీనికి గివెన్ ఏమి ఇచ్చారు చెప్పండి. ఏ ఈక్వల్ టు దీస్ వెక్టర్స్, ఏ ఈక్వల్ టు I minus 2j plus 3k vector, and that is b equal to what? 2i plus j plus k. Okay, this is the vector given.
Okay, and now we want to find A cross B. A cross B. A vector cross product B vector. It is equal to A cross B ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం IJ K అండ్ ఇక్కడ 1 -2 3 కోఎఫిషియెంట్స్ రాసుకుందాం ఫస్ట్ వెక్టర్ ది సెకండ్ వెక్టర్ కోఎఫిషియెంట్స్ ఏంది 2 1 1 సో దీన్ని సేమ్ డెట్ లాగా కనుక్కోవాలి డెట్ ఆఫ్ దిస్ ఏమవుతుంది I ఇంటూ ఫస్ట్ రో ఫస్ట్ కాలం లీవ్ ఇట్ -2 ఇంటూ 1 -2 -1 ఇంటూ 3 అంటే -2 -3 ఇక్కడ ఓకేనా నెక్స్ట్ మైనస్ సెకండ్ జే తీసుకునేటప్పుడు ఇక్కడ మైనస్ తీసుకోవాలి ఫస్ట్ రో సెకండ్ కాలం లీవ్ ఇట్ 1 1 1 -2 3 6 1 -6 ప్లస్ k ఇంటూ ఫస్ట్ రో లాస్ట్ కాలం లీవ్ 1 1 1 మైనస్ ఇన్ మైనస్ ప్లస్ అవుతుంది ఇక్కడ 2 2 4 1 + 4 సో అదేమవుతుందంటే -5i -1 -5 ఇక్కడ 1 - 5 అంటే మైనస్ ఇన్ మైనస్ ప్లస్ 5j అండ్ ప్లస్ 5k 1 + 4 అంటే 5 అవుతుంది 5k. సో ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత మనం దీనికి మ్యాగ్నిట్యూడ్ కనుక్కుందాం ఏ క్రాస్ బి వెక్టార్ వచ్చింది ఈ ఏ క్రాస్ బికి మ్యాగ్నిట్యూడ్ ఏమవుతుంది -5 హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ 5 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ అప్పుడు దిస్ అండర్ రూట్ ఇది 25 ప్లస్ 25 ప్లస్ 25 ఎంత అవుతుంది రూట్ ఆఫ్ 75 రూట్ 75 అంటే ఎంత అండర్ రూట్ 25 ఇంటూ 3 కదా అంటే దిస్ ఈక్వల్స్ టు రూట్ 25 అంటే 5 రూట్ 3 అవుతుంది సో ఏ క్రాస్ బి మనకు 5 రూట్ 3 వచ్చింది ఇప్పుడు మనకు సి వెక్టార్ కనుక్కోవచ్చు సి వెక్టార్ కి ఫార్ములా ఏంటంటే దట్ ఈస్ ఏ క్రాస్ బి డివైడెడ్ బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ క్రాస్ బి ఇది రాసుకోవాలి అంటే ఎందుకు ఇది మనకు ఏబిసి ఈజ్ మ్యాక్సిమం అన్నాడు ఏబిసి ఈజ్ మ్యాక్సిమం మ్యాక్సిమం అంటే ఏబిసి వాల్యూ ఎంత ఉంటుంది ఏబిసి వాల్యూ మ్యాక్సిమం ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం అండ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ సి ఈక్వల్ టు ఏమన్నాడు అక్కడ 1 అన్నాడు ఒక్క నిమిషం 1 సో ఏబిసి ఈజ్ మ్యాక్సిమం అన్నాడు సో అప్పుడు ఏమవుతుందంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ సి అనేది 1 అవుతుంది ఓకేనా అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ సి 1 అయినప్పుడు అప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేయాలి సి ఈక్వల్ టు ఏబిసి మ్యాక్సిమం అన్నప్పుడు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ సి ఏమవుతుంది 1 అవుతుంది ఎందుకంటే ఏబి ఇంటూ సి కదా దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ 1 అయిపోతుంది అప్పుడు సి ఈక్వల్ టు ఏ క్రాస్ బి బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏబి రాసుకుంటే ఏ క్రాస్ బి వెక్టర్ ఏమొచ్చింది చెప్పండి దట్ ఈస్ -5i ప్లస్ 5j ప్లస్ 5k డివైడెడ్ బై ఏ క్రాస్ బి ఎంత వచ్చింది మ్యాగ్నిట్యూడ్ 5 రూట్ 3 సో ఇప్పుడు దీంట్లో 5 కామన్ తీద్దాం తీస్తే ఏమవుతుంది -5 ప్లస్ j ప్లస్ k బై 5 రూట్ 3 సో 5 1 జా క్యాన్సల్ అప్పుడు ఇది ఏమవుతుందంటే -i ప్లస్ j ప్లస్ k బై రూట్ 3 ఇప్పుడు ఆప్షన్ ఏది కరెక్ట్ మరి ఆప్షన్ ఏ సార్ ఆప్షన్ ఏ ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ ఓకేనా సో రాసుకుంటున్నారా
Are you writing? Complete, sir. Okay. Akshita, yours complete ainda? Complete, sir. Okay, Sriyashini. Okay. Sriyashini. రాసుకున్నారా? Next question. So here, this is in any triangle, in any triangle, ABC is equal to cos square A by 2 plus cos square B by 2 plus cos square C by 2 equal to what అంటారు? సో ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇస్తారంటే ఏ ఆప్షన్ 1 plus 2r by capital R, B option 2 minus 1 by 2r, C option 2 into 1 plus r by 4r, D option 2 into 1 plus r by 2r. సో ఇవి ఇచ్చారు. ఇప్పుడు దీనికి సొల్యూషన్ తీసుకుంటే in any triangle cos square A by 2 plus cos square B by 2 plus cos square C by 2 is equal to మనం ఏం రాయొచ్చు అంటే దీన్ని మన సబ్మల్టిపుల్ యాంగిల్స్ ఆఫ్ ఫార్ములాస్ తో రాసుకుంటే cos square A by 2 ని ఎట్లా రాయొచ్చు అంటే 1 by 2 into 1 plus cos A అని రాయొచ్చు ప్లస్ cos square B by 2 ని 1 by 2 into 1 plus
కాస్ బి అని రాయొచ్చు. తెలుసు కదా మీకు, కాస్ 2 టీటా ఫార్ములా తెలుసు కదా, 2 కాస్ స్క్వేర్ టీటా మైనస్ 1 లేదా 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ టీటా కూడా అవుతుంది. అయితే కాస్ టీటా అంటే ఏమవుతుంది, 2 కాస్ స్క్వేర్ టీటా బై 2 మైనస్ 1 అవుతుంది. దాని నుంచి కాస్ స్క్వేర్ టీటా బై 2 అంటే ఏం రాయొచ్చు, మనం ఇది రాయాలి, ఏది 1/2 ఇంటూ 1 ప్లస్ కాస్ టీటా అని రాస్తాం. అర్థమైందా, ఆ ఫార్ములా మీకు ఐడియా ఉంది కదా. సో 1/2 ఇంటూ 1 ప్లస్ ఇది కాస్ సి అని రాస్తాం. సో దీని నుంచి 1/2 కామన్ తీస్తాం. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది, 1 ప్లస్ కాస్ ఏ ప్లస్ 1 ప్లస్ కాస్ బి ప్లస్ 1 ప్లస్ కాస్ సి అవుతుంది. సో ఇక్కడ మీకు ఒక ఫార్ములా ఉంది, కాస్ 2 టీటా, దీని నుంచి నేను రాశాను. ఇది ఏమవుతుంది, 2 కాస్ స్క్వేర్ టీటా మైనస్ 1. అదే సపోజ్ కాస్ 2a అని ఉందనుకోండి, అది 2 కాస్ స్క్వేర్ ఏ మైనస్ 1 అవుతుంది. 2 కాస్ స్క్వేర్ ఏ మైనస్ 1 అవుతుంది. అదే కాస్ ఏ అని ఉంటే దీన్ని 2 కాస్ స్క్వేర్ ఏ బై 2 మైనస్ 1 అవుతుంది. అదే 2 కాస్ స్క్వేర్ ఏ బై 2 ఈజ్ ఈక్వల్ టు ఎట్లా రాయొచ్చు దీన్ని, ఈ 1 ఇటు వస్తే ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఇది 1 ప్లస్ కాస్ ఏ అవుతుంది. అండ్ కాస్ స్క్వేర్ ఏ బై 2 అంటే ఏమవుతుంది, అప్పుడు 1/2 ఇంటూ 1 ప్లస్ కాస్ ఏ, ఈ ఫార్ములా. దాన్నే మనం బి రాసామనుకోండి, 1/2 ఇంటూ కాస్ స్క్వేర్ బి బై 2 అంటే 1/2 ఇంటూ కాస్ 1 ప్లస్ కాస్ బి అవుతుంది. 1/2 ఇంటూ 1 ప్లస్ కాస్ బి. సో ఇప్పుడు దీన్ని ఇక్కడ ఎట్లా రాయొచ్చు, 1/2 ఇంటూ 1 1 1 3 యాడ్ చేస్తే 3 ప్లస్ ఇక్కడ కాస్ ఏ ప్లస్ కాస్ బి ప్లస్ కాస్ సి. ఓకే, సో ఇప్పుడు 1/2 ఇంటూ దీనిలో మనం కాస్ ఏ ప్లస్ కాస్ బి ప్లస్ కాస్ సికి ఒక ఫార్ములా ఉంది, మనం ట్రయాంగిల్స్ ఫార్ములాలో కాస్ ఏ ప్లస్ కాస్ బి ప్లస్ కాస్ సి. ఈ ఫార్ములా ఏంటంటే 1 ప్లస్ స్మాల్ ఆర్ బై క్యాపిటల్ ఆర్ అనే ఫార్ములా ఉన్నది. ఓకేనా, సో దీని బదులు ఇప్పుడు మనం ఏం రాస్తాము, ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తాం. 3 ప్లస్ ఇక్కడ 1 ప్లస్ స్మాల్ ఆర్ బై క్యాపిటల్ ఆర్, ఇది దీని బదులు రాశాను. సో ఇదేమవుతుంది, 1/2 ఇంటూ ఇప్పుడు 3 ప్లస్ 1 అంటే ఏమవుతుంది, 4 ప్లస్ స్మాల్ ఆర్ బై క్యాపిటల్ ఆర్. సో దీని నుంచి రాసుకుంటే మనకు ఈ లోపలికి మల్టిప్లై చేస్తే ఇది 1/2 ఇంటూ 4 ప్లస్ 1/2 ఇంటూ ఆర్ బై ఆర్. ఈ 2 1 2 2 2 అంటే ఇక్కడ 2 ప్లస్ ఆర్ బై 2r అవుతుంది. ఓకేనా, సో 2 ప్లస్ ఆర్ బై 2r అంటే ఇప్పుడు మనం దీన్నే మనము ఒకవేళ 2 కామన్ బయటికి తీసామనుకోండి, అప్పుడు ఈ 2 బయటికి వస్తుంది. ఇక్కడ ఏమవుతుంది, 1 ప్లస్ ఇక్కడ ఆర్ బై 2 బయటికి తీసాం కాబట్టి ఇక్కడ ఇంకొక 2 కింద మల్టిప్లై అవుతుంది. సపోజ్ సేమ్ మళ్ళీ దీన్ని మల్టిప్లై చేస్తే ఈ స్టెప్ వస్తుంది. ఓకేనా, 2 కామన్ తీసాను ఇక్కడ. సో అప్పుడు ఆన్సర్ ఏదవుతుంది, విచ్ ఇస్ ఆన్సర్, ఆన్సర్ ఏది, ఆప్షన్ ఏది, హలో శిరీష. సి సార్. ఓకే ఓకే, నోట్ చేసుకోండి. ఇక్కడ లాస్ట్ స్టెప్ మాత్రం ఇట్లా మార్చేసింది, ఇక్కడ 2 కామన్ తీసాను నేను, అందుకే ఆన్సర్ ఈ ఫామ్ లోకి వచ్చింది. ఓకేనా, అర్థమైందా శ్రీహర్షిని? ఓకేనా శ్రీహర్షిని?
సార్ అర్థమైంది సార్. ఓకే, అక్షిత రాసుకుంటున్నావా? రాసుకుంటున్నా సార్. ఇక్కడ ఒక పెన్ ఉంది, ఒక పెన్నియా? ఓకే, కంప్లీట్ అయిందా? కంప్లీట్ సార్. ఓకే, అందరిది అయిపోయిందా? నాకు ఒక చిన్న పని చేయండి. మీరు సెక్ హైపర్బాలిక్ ఇన్వర్స్ ఎక్స్ అని ఉంటుంది కదా, ఆ ఫార్ములా రాసుకోండి ఒకసారి. మీ దగ్గర ఉందా? నేను చెప్పన్నా, నేను చెప్తాను. ఆ ఫార్ములా మీద ఒక ప్రాబ్లం ఉంది. లాగర్థం 1/x ప్లస్ ప్లస్ అండర్ రూట్ ఆఫ్ 1/x హోల్ స్క్వేర్ -1. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఫార్ములా కూడా, tan హైపర్బాలిక్ ఇన్వర్స్ ఎక్స్. ఈ రెండు ఫార్ములాస్, tan హైపర్బాలిక్ ఇన్వర్స్ ఎక్స్ అంటే దీనికి 1/2. మీకు ఇది పంపించన్నా అమ్మ? స్క్రీన్ షాట్ పంపించమంటారా? సర్లేండి, ఈ పంపించండి ఫార్ములా సార్. దీన్ని పంపిస్తే మిమ్మల్ని ఒక గ్రూప్ చేయాలి. గ్రూప్ చేస్తే పంపచ్చు. సరే, ఒక స్క్రీన్ షాట్లో పంపిస్తున్నాను. అక్షిత నీ నెంబర్ని ఫీడ్ చేసుకోలేదు, నేను శిరీషకు పంపిస్తాను. ఓకే సార్. శ్రీయర్షిని పంపించాను నేను. ఇప్పుడు tan హైపర్బాలిక్ ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ లాగరిథం ln ఆఫ్ 1 + x బై 1 - x. ఈ ఫార్ములా యూజ్ చేయాలి. సో ఇప్పుడు దీని మీద దీన్ని బేస్ చేసుకుని ఒక ప్రాబ్లం ఉంది. సో నెక్స్ట్ రైట్ డౌన్ దిస్ ప్రాబ్లం. ఏంటంటే if x is equal to sec hyperbolic inverse 1/2, if x is equals to sec hyperbolic inverse 1/2
plus tan hyperbolic inverse 1 by 2. Okay, then cos hyperbolic x is equal to find out చేయాలి. సో ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే 5√3 plus 4 by this 3, and B option 2√3 plus 3 by 2, C option 4√3 plus 3 by 3, D option 4√3 minus 3 by 3. సో దీని కొరకు మనము రాసుకుంటే దిస్ ఈస్ ఫస్ట్ కాస్ హైపర్బాలిక్ తీసుకుంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఓకే. సో ఫస్ట్ ఏం చేస్తానంటే మీరు x ఈజ్ ఈక్వల్స్ టు సెక్ హైపర్బాలిక్ ఇన్వర్స్ 1 by 2 ప్లస్ ఇది ఉంది కదా, సెక్ హైపర్బాలిక్ ఇన్వర్స్ x ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా రాసుకోండి, ln లాగరిథమ్ ఆఫ్ 1 by x ప్లస్ అండర్ రూట్ ఆఫ్ 1 by x హోల్ స్క్వేర్ మైనస్ 1. ఇది ఏది సెక్ ఇన్వర్స్ కి. tan ఇన్వర్స్ ఆఫ్ tan హైపర్బాలిక్ ఇన్వర్స్ x ఈజ్ ఈక్వల్ టు ln లాగరిథమ్ ఆఫ్ 1 plus x by 1 minus x. ఇది తీసుకోండి. ఇప్పుడు x ప్లేస్ లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? x ప్లేస్ లో ఇక్కడ సెక్ ఇన్వర్స్ x అని సెక్ హైపర్బాలిక్ ఇన్వర్స్ x ఇచ్చాడు, అంటే x బదులు ఇక్కడ ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? 1 by 2. 1 by 2. నెక్స్ట్ దీంట్లో కూడా x బదులు 1 by 2 సబ్స్టిట్యూట్ చేయాలి. సో మీరు ఈ సబ్స్టిట్యూట్ చేసి ఈ రెండు వాల్యూస్ నాకు కరెక్ట్ గా కనుక్కొని చెప్పండి. ఇప్పుడు చెప్తారా? నేను చేయన్నా? ట్రై చేస్తున్నారా? ఆర్ యూ ట్రైయింగ్? జస్ట్ సబ్స్టిట్యూషనే. ఆలోపు నేను చూస్తాను. టూ ప్లస్ రూట్ త్రీ సార్. ఫస్ట్ది 2 plus √3 సెక్ హైపర్బాలిక్ అంటే లాగరిథమ్ ఆఫ్ బ్రాకెట్ లో 2 plus √3. ఓకే, నెక్స్ట్ tan హైపర్బాలిక్ చేయి. త్రీ సార్. ఎస్, వెరీ గుడ్. 3 అవుతుంది. సో 3 అవుతుంది. అయితే ఇక్కడ నేను దాని ముందు 1 by 2 పెట్టలేదు, దీని ముందు 1 by 2 కూడా ఉంటుంది. ఫార్ములాలో tan హైపర్బాలిక్ వచ్చేసి ఇక్కడ 1 by 2 ఉంటుంది. ఇక్కడ అంటే ఇక్కడ 1 by 2 ఇంటూ లాగరిథమ్ ఆఫ్ దిస్. ఇప్పుడు మీరు సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ సెక్ హైపర్బాలిక్ ఇన్వర్స్ x ఈజ్ ఈక్వల్ టు లాగరిథమ్ ఆఫ్ ఇక్కడ 1 by x అంటే 1 by 2 by 1 by 2, అంటే మనం 1 by x బదులు ఇది రాశాను, ప్లస్ అండర్ రూట్ ఆఫ్ దిస్ 1 by x అంటే ఏంటి? 2 స్క్వేర్ అవుతాయి. 1 by x అంటే 1 by 1 by 2 అంటే 2 పైకి వచ్చేసాయి. సో ఇక్కడ ఈ 2 పైకి వచ్చేసాయి. లాగరిథమ్ ఆఫ్ ఇక్కడ 2 ప్లస్ ఇక్కడ 2 స్క్వేర్ అంటే 4 minus 1 3 అవుతుంది √3.
అంటే ఇది సెక్ హైపర్బాలిక్ వచ్చింది. నెక్స్ట్ అట్లాగే tan హైపర్బాలిక్ ఇన్వర్స్ x తీసుకుంటే దిస్ ఈజ్ 1/2 ఇంటూ లాగర్థమ్ ఆఫ్ 1 ప్లస్ 1/2 బై 1 మైనస్ 1/2. అంటే ఇదేమవుతుంది 1/2 ఇంటూ లాగర్థమ్ ఆఫ్ ఈస్ యాడ్ చేస్తే 3/2 బై 1/2. 2 గెట్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే 1/2 ఇంటూ లాగర్థమ్ ఆఫ్ 3 అవుతుంది. ఓకేనా? సో ఇది tan హైపర్బాలిక్ ఇన్వర్స్ అవుతుంది. ఇప్పుడు మనకి ఇవి రెండు వచ్చిన తర్వాత నెక్స్ట్ మనకి దేనికి ఈక్వల్ ఇది ఎక్స్ కి రెండింటిని కలపండి. ఎక్స్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు సెక్ హైపర్బాలిక్ కదా, అంటే లాగర్థమ్ ఆఫ్ 2 ప్లస్ √3 ప్లస్ ఇదేమవుతుంది 1/2 ఇంటూ లాగర్థమ్ ఆఫ్ 3. సో ఇవి రెండు. ఇప్పుడు దీని మొత్తాన్ని రాసుకుంటే మనకు లాగర్థమ్ ఏ ప్లస్ లాగర్థమ్ బి ఫార్ములా ఏంటి అంటే దీన్ని లాగర్థమ్ ఆఫ్ 2 ప్లస్ √3 అట్లాగే రాద్దాం. ప్లస్ దీన్ని ఎం లాగర్థమ్ ఏ అంటే ఏం రాయొచ్చు లాగర్థమ్ 3^1/2 రాయొచ్చు. ఈ 1/2 దీనికి పవర్ అవుతుంది. సో ఇప్పుడు ఇది లాగర్థమ్ ఆఫ్ 2 ప్లస్ √3 ప్లస్ ఇక్కడ లాగర్థమ్ ఆఫ్ 3^1/2. సో ఇది ఎట్లుంది, ఇది లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ఫార్ములా, అంటే లాగ్ ఆఫ్ ఏబి అంటే 2 ప్లస్ √3 ఇంటూ దీన్ని ఏం రాయొచ్చు 3^1/2 అంటే √3నే. ఓకేనా? సో ఇది రాసిన తర్వాత మనం ఇప్పుడు ఇదంతా దేనికి ఈక్వల్ ఎక్స్కి ఈక్వల్. ఓకేనా? ఇప్పుడు ఈ లాగర్థమ్ తీసేస్తే ఇక్కడ ఏమవుతుంది ఈ పవర్ ఎక్స్ ఈక్వల్ టు ఇక్కడ 2 ప్లస్ √3 ఇంటూ √3 అవుతుంది. అవునా? 2 ప్లస్ √3 ఇంటూ √3. మీకు కాస్ హైపర్బాలిక్ ఎక్స్ కి ఒక ఫార్ములా ఉంది. ఏం ఫార్ములా చెప్పండి? ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై ఏంటి 2. సో ఈ పవర్ ఎక్స్ అంటే ఏంది 2 ప్లస్ √3 ఇంటూ √3 ప్లస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ అంటే ఏం రాయొచ్చు 1 ఈ పవర్ ఎక్స్ అని రాయొచ్చు. అంటే దీన్ని 1/2 ప్లస్ √3 ఇంటూ √3 బై దీన్ని 2 అని రాయొచ్చు. ఓకేనా? సో ఇప్పుడు దీన్ని ఎల్సిఎం చేయండి. ఎల్సిఎం చేయొచ్చు కదమ్మా. హలో, ఆన్సర్ వచ్చేసినట్టే. కాస్ హైపర్బాలిక్ ఎక్స్ కనుక్కోమన్నాం. దీన్ని ఎట్లా చేస్తామంటే ఇక్కడ చూడండి, కాస్ హైపర్బాలిక్ తీసుకున్నప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ √3 ఇంటూ √3 ఇది ఉంది కదా, ఎల్సిఎంలో ఏమవుతుంది ఇది హోల్ స్క్వేర్ అవుతుంది. ప్లస్ ఇక్కడ 1 బై ఇక్కడ ఏమవుతుంది 2 ప్లస్ √3 ఇంటూ √3 బై ఇక్కడ ఏముంది ఇక్కడ 2 కదా, ఆ ఇంటూ 2 ఇక్కడ వచ్చేస్తాయి ఇంటూ 2. ఇప్పుడు ఈ పైన న్యూమరేటర్లో హోల్ స్క్వేర్ చేస్తే ఇది 2 ప్లస్ √3 హోల్ స్క్వేర్ ఇంటూ √3 హోల్ స్క్వేర్ 3 అవుతుంది. అంటే 3 ఇంటూ 2 ప్లస్ √3 హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ 1 బై ఇది డినామినేటర్లో 2 ప్లస్ √3 అంటే 2√3 ప్లస్ √3 ఇంటూ √3 3 అవుతుంది ఇంటూ ఇక్కడ 2 ఉంటుంది. ఓకేనా? న్యూమరేటర్ ఏమవుతుంది ఇది 3 ఇంటూ 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 3 ప్లస్ 2 2 4√3 ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ప్లస్ 1 బై ఇది 2√3 ప్లస్ 2 ఇంటూ 2 4√3 ప్లస్ 2 3 6. ఓకేనా? సో సింప్లిఫై చేయండి, లాస్ట్కి వచ్చేస్తుంది
ఇది 3 4 జా 12, 3 + 4 అంటే 7 కదా. 7 అంటే 7 3 జా 21 ప్లస్ అది 4√3 కదా, 12√3 అవుతుంది ప్లస్ 1 బై ఇది 4√3 ప్లస్ 6 ఇది 22 ప్లస్ 12√3 బై 4√3 ప్లస్ 6 4√3 ప్లస్ 6 ఓకే 22. దీని ఆన్సర్ ఎంత వచ్చింది తెలుసా? మా ఆన్సర్ లాస్ట్ సింప్లిఫై చేస్తే ఇక్కడ 3 కామన్ తీస్తే ఇక్కడ 21 కదా, 21 వచ్చింది. సో ఇక్కడ లాస్ట్ సింప్లిఫికేషన్ లో మీకు ఆన్సర్ ఇది వస్తుంది, 4√3 ప్లస్ 3/3. అంటే ఆప్షన్ నెంబర్ ఏది ఉంది చెప్పండి? సింప్లిఫై చేస్తే ఆప్షన్ నెంబర్ ఏది వస్తుంది? ఇది మీరు కరెక్ట్ గా సింప్లిఫై చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. ఈ ఆన్సర్ వస్తుంది. ఆప్షన్ నెంబర్ ఏది? విచ్ ఇస్ ఆప్షన్ ఆన్సర్? శిరీష? సి సార్. సి. మీరు ఈ సింప్లిఫికేషన్ కరెక్ట్ చేయండి, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఈ ఆన్సర్ ఓకేనా? ఎల్సిఎం చేసి కరెక్ట్ చేయాలి. ఇప్పుడు అర్థమైంది కదా? కాస్ హైపర్బాలిక్ ఎక్స్ ఫార్ములా ఏంది? e⁴x ప్లస్ e⁻⁻x/2. ఇది లాగర్థం ఇక్కడ తీసుకున్న తర్వాత ఈ లాగర్థం తీసేస్తే ఇది e⁴x అవుతుంది. e⁴x = 2 + √3 × √3. దీని నుంచి ఇది చేసేయాలి. ఓకే, కంప్లీటెడా? నోట్ చేసుకున్నారా? లేదు సార్, ఇంకా మా అమ్మకు తెలియదు. అంటే మళ్ళీ కంప్లీటా?
రాసుకున్నారా? ఏమైంది? కంప్లీట్ సార్. ఓకే. Next question. If x power 4, it is right. X power 4 plus 3x plus 1 by x plus 1 whole square into x minus 1 is equal to ax plus b plus c by x plus 1 plus d by x plus 1 whole square plus e by x minus 1 then a plus b plus is c plus d plus e equal to ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చాడంటే 3/2 b 9/2 c 5/2 d 0. సో ఇప్పుడు ఇది తీసుకుంటే దిస్ ఈజ్ ఫ్రమ్ పార్షల్ ఫ్రాక్షన్స్. ఉన్నారా ముగ్గురు క్లాస్లో? ఓకే. సో పార్షల్ ఫ్రాక్షన్స్ తీసుకుంటే x పవర్ 4 ప్లస్ 3x ప్లస్ 1 డివైడెడ్ బై x ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ x మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు it is given ax plus b plus c by x plus 1 whole square plus e by x plus x minus 1. ఫస్ట్ దీన్ని మనము లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఎల్సిఎం చేసామనుకోండి ఏమవుతుంది? ఇది ఎల్సిఎం x plus 1 హోల్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ మైనస్ 1 అవుతుంది. సో ఇక్కడ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ మైనస్ 1 ప్లస్ బి ఇంటూ రైట్ సైడ్ ఎల్సిఎం చేస్తున్నాను బి ఇంటూ ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ మైనస్ 1 ప్లస్ సి ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ఉండదు అక్కడ ఎక్స్ మైనస్ 1 ప్లస్ ఈ ఇంటూ ఇక్కడ ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ అవుతుంది. దిస్ ఇస్ నౌ ఈ లెఫ్ట్ సైడ్ ఎక్స్ పవర్ 4 ప్లస్ 3x ప్లస్ 1 ఉంది కదా,
సో ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ మైనస్ 1. సో ఈ డినామినేటర్స్ తీసేసుకుందాం, ఎలిమినేట్ చేద్దాం. సో ఇప్పుడు రైట్ సైడ్ ఏం చేద్దాము, ఎక్స్పాండ్ చేద్దాం. ఎక్స్పాండ్ అంటే ఎట్లా, ఏ ఇంటూ ఎక్స్ ఇంటూ దీన్ని ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 ఇంటూ ఇది ఎక్స్ మైనస్ 1. నెక్స్ట్ సార్ ప్లస్ డి బి కూడా ఉంది కదా సార్ అక్కడ. ఏంది, డి మిస్ అయినా. ఎస్ సార్. ఓకే ఓకే, ఇది డి అవుతుంది. ఎస్, ఇది డి అనాలి. ప్లస్ సి బై ఎక్స్ ప్లస్ 1 ఉంది ఇక్కడ. సో సి బై ఎక్స్ ప్లస్ 1 అంటే ఓన్లీ సి బై ఎక్స్ ప్లస్ 1 తీసేస్తే ఇక్కడ ఒక ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 1 అంటే సి ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ అవుతుంది, అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 అవుతుంది. అప్పుడు డి ఏమవుతుంది అంటే డి ఇంటూ ఎక్స్ మైనస్ 1 అవుతుంది. ఓకే, డి ఇంటూ ఎక్స్ మైనస్ 1. ఇప్పుడు దీన్ని ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 ఇంటూ దీన్ని ఎక్స్ మైనస్ 1 అని రాస్తాం. ఇది బి ఇంటూ ప్లస్ సి ఇంటూ ఇది ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్, ఇది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫామ్లో ఉంది, ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 అవుతుంది. ప్లస్ డి ఇంటూ ఎక్స్ మైనస్ 1 ప్లస్ ఈ ఇంటూ ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 a ప్లస్ బి హోల్ స్క్వేర్. సో ఇట్ ఈస్ లెఫ్ట్ సైడ్ ఏముంది, ఎక్స్ పవర్ 4 ప్లస్ 3x ప్లస్ 1. సో ఇప్పుడు ఇది మల్టిప్లై చేద్దాం. దిస్ ఏ ఇంటూ ఎక్స్తో మల్టిప్లై చేస్తే ఎక్స్ క్యూబ్ ప్లస్ 2x స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఇంటూ ఇక్కడ ఎక్స్ మైనస్ 1 ప్లస్ ఇది బి ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ అంటే 2x క్యూబ్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 1 మీన్స్ ఎక్స్ స్క్వేర్ and 2x into and this is 2x square. 2x into 1 means minus 2x. 1 into x, x plus 1 into minus 1 is minus 1. So plus ఇది c into x square minus 1. Next ఇది plus d into x minus 1 plus ఇక్కడ e into x power 4 x square plus 2x plus 1. Now ఇక్కడ ఇంకొకటి మనకి x power 4 వచ్చేదాకా మనం చేయాల్సి వస్తుంది ఇక్కడ. సో ఇది మల్టిప్లై చేద్దాం. a ఇంటూ ఎక్స్ క్యూబ్ ఇంటూ ఎక్స్ ఏమవుతుంది, ఇది x పవర్ 4 ఎక్స్ క్యూబ్ ఇంటూ మైనస్ 1 మైనస్ ఎక్స్ క్యూబ్ 2x స్క్వేర్ ఇంటూ ఎక్స్ ప్లస్ 2x క్యూబ్ 2x స్క్వేర్ ఇంటూ మైనస్ 1 మైనస్ 2x and x into x, x square, x into minus 1, minus x, and plus b into ఇది x cube minus x square plus 2x square ఏమవుతుంది plus 1x square and minus 2x plus x minus x minus 1. ఇది ప్లస్ సి ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ సి ఇంటూ మైనస్ 1 మైనస్ సి ప్లస్ డి ఇంటూ ఎక్స్ డిఎక్స్ మైనస్ డి ఇంటూ 1 డి ప్లస్ ఈఎక్స్ స్క్వేర్ ప్లస్ 2e ఇంటూ ఎక్స్ ప్లస్ ఈ. సో ఇప్పుడు దీంట్లో ఏ ఇంటూ x power 4 minus x cube plus 2x cube plus x cube minus 2x minus x minus 3x. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ ఎక్స్ స్క్వేర్, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ వచ్చింది కదా. ఓకే, ఇప్పుడు ప్లస్ బిఎక్స్ క్యూబ్ బిఎక్స్ క్యూబ్ ప్లస్ bx square minus bx
minus b plus cx square minus c plus dx minus d plus ex square plus 2ex plus e. సో ఇప్పుడు బోత్ సైడ్ చూడు, ఏ ఇంటూ ఎక్స్ పవర్ 4 ఉంది ఇటు, ఇక్కడ ఏమైనా ఉందా ఇంకోటి ఎక్స్ పవర్ 4 టర్మ్? లేదు. అంటే కంపేరింగ్ చేసినప్పుడు ఎక్స్ పవర్ 4 కోఎఫిషియంట్ కంపేర్ చేస్తున్నా. ఎక్స్ పవర్ 4 కోఎఫిషియంట్ ఏమవుతుంది? ఏ ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ ఏముంది మనకు? ఎక్స్ పవర్ 4 ఇది ఉంది కదా, దీని కోఎఫిషియంట్ 1 ఉంది, అంటే ఏ ఈక్వల్ టు 1 అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ 3x టర్మ్ ఉంది, అంటే ఎక్స్ టర్మ్స్ అన్ని కంపేర్ చేద్దాం. ఇక్కడ -3a వస్తుంది, ప్లస్ ఇక్కడ bx అంటే -1 వస్తుంది, -b అని వస్తుంది, అండ్ ఇక్కడ c లేదు, ఇక్కడ ప్లస్ d అని ఉంది, నెక్స్ట్ ప్లస్ 2e అని ఉంది, ఈక్వల్ టు ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత? 3. అది ఇది -3a. నెక్స్ట్ కాన్స్టెంట్ కంపేర్ చేయండి. కాన్స్టెంట్స్ ఏమున్నాయి? ఒకటి -b, ఒకటి -c, -d, e అని. సో -b, -c, -d ప్లస్ e ఈక్వల్ టు కాన్స్టెంట్ ఏముంది? 1 ఉంది. నెక్స్ట్ ఇక మనకు ఎక్స్ క్యూబ్ టర్మ్ లేదు, మరి ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ ఇక్కడ ఏముంది చూడండి, -a. ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ ఏంది? -a. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ b. ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ ఇక్కడ a ఇంటూ మైనస్ ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ ఎక్కడన్నా మనకు మిస్ అయిందా? సెకండ్ టర్మ్ తీసుకుంటే ఎక్స్ క్యూబ్ ఏమొచ్చింది? ఎక్స్ ఇంటూ ఎక్స్, ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్, ఇక్కడ ప్లస్ ఎక్స్ క్యూబ్ వచ్చింది, ఇది ప్లస్ ఏ ఉంది, ప్లస్ ఏ ఇది, అంటే ప్లస్ ఏ ప్లస్ ఇటువైపు ఏముంది? బి ఉంది. లెఫ్ట్ సైడ్ ఏముంది? ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ 0 ఉంది. ఇప్పుడు a ప్లస్ బి ఈక్వల్ 0 కాబట్టి ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేస్తే b ఈక్వల్ టు ఏమవుతుంది? b ఈక్వల్ టు -1 అయితే. ఓకేనా? ఇంకొకటి మనం ఇప్పుడు ఇది తీసుకున్నాం కదా, దీంట్లోంచి ఎక్స్ క్యూబ్ అయిపోయింది, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఉందా? ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ కూడా లేదు, కాబట్టి ఎక్స్ స్క్వేర్ తీసుకున్నాం అనుకోండి, దాని కోఎఫిషియంట్ ఇక్కడ a ప్లస్ బి, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ bx స్క్వేర్ ఉంది ఇక్కడ, ప్లస్ c ప్లస్ e ఈక్వల్ టు ఏముంది? 0. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ కూడా లేదు. a అంటే 1, b అంటే -1, ప్లస్ c తెలియదు, ప్లస్ e తెలియదు. సో ఇదేమవుతుంది? c ప్లస్ e ఈక్వల్ అప్పుడు 0 అవుతుంది. ఓకేనా? సో మీకు ఇట్లా వాల్యూస్ వచ్చిన తర్వాత ఏబిసిడి వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసి కనుక్కోవాలి. ఇప్పుడు ఏ ఈక్వల్ టు 1 వచ్చింది, బి ఈక్వల్ టు -1 వచ్చింది, ఇక్కడ సి ఉన్ను డి ఉన్ను ఈ కనుక్కోవాలి. ఈ 3 కనుక్కొని మనము లాస్ట్కి ఇప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూషన్ తోటే వచ్చేస్తాయి. ఒక్కసారి సాల్వింగ్ చేయాలి. చేస్తారా? ఇది a ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు, నేను చెప్తాను ఇక్కడ వాల్యూస్. ఏ అంటే 1 వచ్చింది, బి అంటే -1, నెక్స్ట్ సి అంటే 3/4 వస్తుంది, ప్లస్ డి మీన్స్ 1/2 వస్తుంది, ప్లస్ ఈ మీన్స్ 5/4 వచ్చింది. ఇవన్నిటిని యాడ్ చేస్తే మీకు ఎంత వస్తుందంటే దట్ ఈస్ 5/2. అంటే ఆన్సర్ ఏమవుతుంది దీంట్లో? సి. ఓకేనా? సో ఇక్కడ ఒక మనము సిఈ నుంచి దీంట్లో సబ్స్టిట్యూషన్ మెథడ్ తోటి సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేయాలి. ఆన్సర్ ఇది 5/2 వస్తుంది మీకు ఆన్సర్. రాసుకుంటున్నారా?
శిరీష రాస్తున్నారా? అక్షిత ఎస్ సార్. రాస్తున్నాం సార్. ఓకే ఓకే. ఏం లేదు, కొన్ని మీరు పేపర్ మీద ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తేనే మీరు అక్కడ సాల్వ్ చేయగలుగుతారు. ఇట్లాంటి ప్రాబ్లం ఉందనుకోండి, ఏం షార్ట్ కట్ ఉంటుంది చెప్పండి? దీనికి ఉంటుందా షార్ట్ కట్ దీనికి? సార్ మరి దాదాపు అన్ని సాల్వ్ చేయండి. మీరు కొద్దిగా నీట్గా మళ్ళీ దీన్ని చేయండి. ఇది ఇప్పుడు కొద్దిగా మీకు అర్థమైపోయినా మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. ఇది కంప్లీటెడా? ఎస్. రాసుకున్నారా? చెప్పండి శిరీష, రాసుకున్నారా? కంప్లీట్ సార్. సార్. ఫోటో తీసి పెట్టాను దాంట్లో గ్రూప్ చేస్తాం మేము ముగ్గురిని. కంప్లీట్ సార్. ఓకే ఓకే. అక్షిత వాట్ యు హావ్ కంప్లీట్? కంప్లీట్ సార్. శ్రీహర్షిని ఓకేనా? శ్రీహర్షిని Okay, sir. ఓకే. I'll stop the class now. క్లాస్ స్టాప్ చేస్తున్నాను.